అవి నీ కవిలలో కనపడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనక్కకు తిరుగుదురు. దేవుడు నా పక్షున ఉన్నాడని నాకు తెలియను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, దావీదు తన జీవితంలో శత్రువుల చేత శోధింపబడినప్పుడు, శత్రువుల చేత తరవబడుతుంటున్నప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ నివసించాలో, ఎక్కడ దాక్కోవాలో గమన స్థానము లేనప్పుడు దావీదు బెదిరిపోయి పారిపోతున్న సందర్భాల్లో ఈ భాగాన్ని రాశాడు. శత్రువులు తన ఊర్లో వారు శత్రువులైపోయారు, ఇంటివారు శత్రువులైపోయారు, బంధువులు శత్రువులైపోయారు. కాబట్టి శత్రువులు అనేవారు ఎలాగా ఉంటారు? వారు దావీదును హింసిస్తూ ఉంటున్నప్పుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను నా సంచరములన్నీ నీకు తెలుసు అంటూ ఏమంటున్నాడనంటే, నా కన్నీరు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నది అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువులు బారి నుండి నన్ను కాపాడు దేవా, ఇదిగో నన్ను హింసిస్తూ ఉన్నారు, సంపాలని చూస్తూ ఉన్నారు, నన్ను పాడు చేయాలని చూస్తూ ఉన్నారు ప్రభా అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు. నా కన్నీరు నీ బుడ్డులో ఉంచబడి ఉంది, నా కన్నీరు నీ బుడ్డులో ఉంచబడింది అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, లోకంలో మనం ఏడ్చామనుకోండి, చేతనమ్మని వారి వాళ్ళు చూస్తారు కదండి. లోకములో మనలను మనుషులు హేళన చేస్తారు, లోకములో మనలను నిందపాలు చేస్తారు ఏడిస్తే. కానీ ఏడుపు అనేది, కన్నీరు అనేది, దేవుడు కన్నీరును చాలా విలువైన వారిగా చూస్తూ ఉన్నాడు. కన్నీరు బుడ్డులో దాస్తున్నాడట. రోమీలండి, వారికి ఒక ఆచారం ఉందంటే ఏంటనంటే, వారి కన్నీరు వ్యర్థమైపోకుండా బుడ్డులో పట్టేవారట, దాచుకునేవారట కన్నీరు. ఈరోజు దావీదు ఒంటరివాడైపోయి నిరాశలో శత్రువుల చేత భయం ఆందోళన చెంది ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న దావీదు ఇలా అంటూ ఉన్నాడు, నా బాధ నీకు తెలుసు, నా కష్టం ఏంటో నీకు తెలుసు, నా ఒంటరి జీవితం ఏంటో మీకు తెలుసు దేవా అని నా కన్నీరు నీ బుడ్డులో దాచుకుని ఉంచావు, ఆ కన్నీటికి జవాబు దయచే ప్రభా అని దావీదు ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విని దావీదు మరణ అంచుల వరకు వెళ్ళిపోయిన శత్రువుల చేతిలో నుండి కాపాడాడు. ఆ దేవుడే, దావీదు నమ్ముకున్న దేవుడే. ఈరోజు అమ్మ బాబు, ఈ వాక్యం అంటే నీతోనే చెప్తా ఉన్నాను, నీవు ఒంటరి వాడివైపోయి నిన్ను హేళన పాలు చేస్తూ ఇంటిలో నుండి గెంటి వేసిన వారి వలె నీ పరిస్థితి ఉండి ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావేమో, దేవుడి మాట నీతో చెప్తా ఉన్నాడు. నీ కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు కన్నీరు మనుషులు చూచి హేళన చేశారేమో, కానీ దావీదు కన్నీరు దేవుడు చూచి తనకు సహాయం చేశాడండి, శత్రువులు బారు నుండి కాపాడాడు. ఈరోజు నీ కన్నీరు, నీ ఒంటరి సమయం, నీ దుఃఖాన్ని దేవుడు చూచి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో కొన్ని మాటలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఒకటి, దావీదు వేదన దేవుడు చూచాడు. ఈరోజు నీ వేదన కూడా అమ్మ బాబు దేవుడు చూస్తా ఉన్నాడు. ఏ విషయంలో ఏ వేదన పడుతూ ఉన్నావో, ఏ సమస్యల ద్వారా సతమతమైపోతూ ఉన్నావో, దేవుడు నీ వేదనను, నీ కష్టాన్ని, నీ జీవితంలో ఎదురైన ఆ బాధను, ఒంటరితనాన్ని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. భయపడవద్దు, నీకు విడుదల దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవుడు నీకు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతూ ఉంటున్నాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఆఖరు ప్రార్థనలో ఏకీభించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఒకటి, తన వేదన దేవుడు చూచాడు. ఒకటి. రెండు, తన కన్నీరు దేవుడు చూచాడు. దావీదు కన్నీరు దేవుడు చూచాడు. ప్రియులారా, దేవుడంట ఆయన సముద్రాలు దాటగలడంట అండి, ఆకాశములను దాటగలడు. యేసు ప్రభువారు సముద్రం మీద నడిచి ప్రయాణం చేయగల సమర్థుడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు అంట. కానీ ఆయనకు ఒకటి చేతనవదట. ఏంటనంటే, నీతిమంతులు దేవుని పిల్లలు కన్నీరు కారుస్తుంటున్న ఆ కన్నీరు కారుస్తున్న వారు దాటి వెళ్ళలేడంట, ఆయన వెళ్ళలేడంట. ప్రియులారా, నీ కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు.
ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఒంటరిగా ఉండి ఏడుస్తున్నా నీ కన్నీరు దేవుడు ఇదిగో బుడ్డులో దాచి ఉంచాడు. తగిన కాలమందు దేవుడు మీకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇంకొక మాట ఏంటనంటే, ఏ కన్నీటికోతే, ఏ వేదనకోతే దావీదు గురై బాధపడుతున్నాడో ఆ వేదనకు దేవుడు జవాబును ఇచ్చాడు. కాబట్టి చూసి విడిచిపెట్టేసేవాడు కాదు, కన్నీరు కారుస్తున్న కన్నీరు చూసి విడిచిపెట్టేసేవాడు కాదు. కార్చిన కన్నిటికి దేవుడు దావీదుకు జవాబు ఇచ్చిన దేవుడే ఈరోజు అమ్మా బాబు నీ కన్నిటికి దేవుడు జవాబును ఇస్తాడు. కీర్తన 126వ కీర్తన 5వ వచనంలో ఇలాగ ఉంది, కన్నీటితో ఎత్తువాడు సంతోష గానములతో పంట కోయును అని చూస్తా ఉన్నాం. కన్నీటితో ఏదైతే మీరు ఎత్తుతున్నారో, ఏ పనితో ప్రారంభిస్తున్నారో, ఆ ప్రారంభిస్తున్న పని అంతం ఏమవుతుందనంటే, కన్నీటితో ఎత్తిన పని అంతముగా ప్రతిఫలముగా ఏమొస్తుందనంటే, ఆఖరుగా పంటలు చేత పట్టుకున్నట్టుగా, పనులు చేత పట్టుకున్నట్టుగా కన్నీరు కార్చిన దానికి ప్రతిఫలంగా దేవుడు దేని కొరకు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఎలాగూ రాయబడింది, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిసివేయను, ఇక మీదట మరణము ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇంకా ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నీ దుఃఖాన్ని దేవుడు చూచి ఇక మీదట దేవుడు నీకు మరణమైనను దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను లేకుండా దేవుడు చేస్తాడట. నీ ప్రతి భాషపు బిందును ఆయన తుడిచి ఆనందమును సంతోషాన్ని దేవుడు ఇస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి భయపడవద్దు, దేవుడు అద్భుతాన్ని చేయగల దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నానండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సమస్తమును సాధ్యం చేయగల దేవుడు. సముద్రంలో ప్రియులారా, వర్షం కురిసినప్పుడు వర్షం రోడ్ల మీద కానీ లేకపోతే ఎక్కడైనా కురిచినప్పుడు ఆ వర్షం నీటి మీద ఆ రోడ్ల మీద పడినప్పుడు అది వ్యర్థమైపోద్ది కానండి ఆ నీరు. కానీ సముద్రంలో ఆలచెప్పులన్నీ ఉంటాయి. ఆలచెప్పులు అంటే వర్షం వచ్చినప్పుడు అలాగ నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాయట. చూచినప్పుడు ఆ నీటి చుక్క ఆ ఆలచెప్పలో పడిన రాగానే అది వెంటనే ఆ నీళ్ళని ఇలాగో ముడిచేసుకొని లోపలికంటే వెళ్ళిపోయి ఆ నీటిని ఏం చేస్తుందనంటే ముత్యాలుగా తయారు చేస్తుందట. ఎంతో విలువైన ముత్యాలు తయారు చేస్తుందట. ప్రియులారా, చూడండి, రోడ్డు మీద నీళ్లు పడితే పనికి రాలేదు వర్షం నీరు, కానీ ఆలచెప్పులో పడినప్పుడు అది ముత్యాలుగా తయారైనట్లుగానే లోకములో మీ కన్నిటిని చూసి వారి హేళన చేయవచ్చేమో, కానీ ఇదిగో దేవుడు నీ కన్నిటిని ముత్యాలుగా చేయబోతా ఉన్నాడు, ఆశ్రదగా చేయబోతా ఉన్నాడు, దీవెనకరంగా చేయబోతా ఉన్నాడు, అభివృద్ధికరంగా చేయబోతా ఉన్నాడు, గొప్ప కార్యముగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నమ్మండి ప్రియులారా, నీ కన్నిటిని దేవుడు నాట్యముగా సంతోషంగా ముత్యాలుగా సంతోషంగా దేవుడు చేయబోతున్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, పెయింట్లు వేసిన వారు చాలా బాగా డ్రైవింగ్ వారు చక్కని బొమ్మలు వేస్తారు. బొమ్మలు వేసినప్పుడు బోర్డు మీద గమ్ముని ఏదైనా ఒక చిన్న చుక్క, ఆ పెయింట్ చుక్క పడింది అనుకోండి, మనమైతే గిరగిర తిప్పేసి సున్నాలు చేసేస్తామే, కానీ ఆ పెయింటర్ ఏం చేస్తాడనంటే ఆ పడిన చుక్కని చాలా అందంగా మలుస్తాడు, చాలా సుందరంగా మలుస్తాడు. ప్రియులారా, దేవుడు నీ కన్నిటిని నిన్ను అందమైన వారిగా, అందరూ చూడగలిగినట్లుగా, అందరూ మెచ్చుకోదగినట్లుగా, అందమైన శిల్పికారుడుగా దేవుడిని మీ జీవితాన్ని చెక్కబోతా ఉన్నాడు. ఆశ్చర్యకరంగా దేవుడు చేయబోతున్నారు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అటువంటి దేవుని యందు మీరు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచండి. ఆ దేవుడు మీ కన్నిటిని దేవుడు నాట్యముగా సంతోషంగా దేవుడు చేయాలనేది మేము కోరుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మీ దుఃఖాన్ని మీ వేదనను మీ బాధను దేవుడు చూచి మీకు దేవుడు సహాయాన్ని దావీదుకు సహాయం చేసినట్టుగా మీకు సహాయాన్ని దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో ఏకీపించండి. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, నాయనా, నీ పిల్లల కన్నీరు నీవు చూసినందుకే నీకు వందనాలు ప్రభువా. దావీదు కన్నీరు నీ బుడ్డులో భద్రపరిచినట్లుగాని ఈరోజు నీ బిడ్డలు సమస్యలో కారుస్తూ ఉన్న
ప్రతి కన్నీటి బొట్టును నీవు జ్ఞాపకం చేసుకొని వారి దుఃఖము నుండి సంతోషంగా మార్చండి. వారికి నిరీక్షణను శాంతిని ప్రసాదించండి. దేవానైనా మీ చెయ్యి వారికి తోడుగా ఉంచండి. వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. అయ్యా, నీటి బిందువులను ఎలాగైతే ఆలచెప్పులో పడగా ముత్యాలుగా మీరు చేశారో అలాగూ నీ బిడ్డల కన్నీటిని ముత్యాలుగా ఆశ్రదకరంగా చేయండి.